ఒక న్యాయవాదిగా హీస్ ఫ్రమ్ కర్నూల్, మరి కర్నూలు నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అడ్వకేట్ తర్వాత ఆ జాబ్ని రిజైన్ చేసి సినిమాలు అంటే పిచ్చి, చిరంజీవి గారంటే ప్రాణం, చిరంజీవి గారికి పెద్ద అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ కూడా కొంతకాలం ఆయన సేవలను అందించి ఒక వ్యాపారవేత్తగా అన్నదాత ఆగ్రో సర్వీసెస్ అన్న ఒక చిన్న కంపెనీ పెట్టుకుని ఆ తర్వాత ఎన్నో విజయాలు సాధించారు. వ్యాపారవేత్తగా ఉంటూ ఒక సినిమా చేయాలి అంటూ 4 సంవత్సరాల నుంచి ఆయన ప్రయత్నిస్తున్నారు. మరి ఆ ప్రయత్నమే ఈరోజు ఇక్కడ మేమందరం కూడా గ్యాదర్ అయ్యాము. గుప్పెడు గుండెను తడితే ఈ సినిమా. మరి ఈ సినిమా ద్వారా ఆయన వస్తున్నందుకు మనం అందరం కూడా మరొకసారి చప్పట్లతో వారిని అభినందించాలి. బెస్ట్ ఆఫ్ లక్ విషెస్ కూడా అందజేయాలి. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుందాము. ఇక డైరెక్టర్ గారు రామవర్ధన్ గారు ఆయన గురించి చెప్పాలి అంటే ఆయనది ఒంగోలు చందులూరు గ్రామం అండి. మరి అది మర్డర్లకి గిన్నీస్ బుక్ ఎక్కిందని. ఇంటికో మర్డర్ కాకపోయినా వీధికో మర్డర్ జరిగి ఉండాలి, లేకపోతే గిన్నీస్ బుక్ ఎక్కదు. కానీ వీళ్ళని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే అలాంటి మర్డర్లు జరిగి గిన్నీస్ బుక్ ఎక్కిన గ్రామానికి వెళ్ళి గుండెని తట్టారు వీళ్ళు. వాళ్ళ గుండెల్ని తట్టి ప్రేమను పంచొచ్చి ఉంటారు ఆ 30 రోజులు 40 రోజులు. అందుకు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఓ రకంగా సినిమా చూస్తే అర్థమైపోయింది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అని. ఈ ఫ్యాక్షన్ సినిమాలకి మేము శ్రీకారం చుట్టింది మేమే. ప్రేమించుకున్నారు ఆ సినిమాతో మొదలుపెట్టాం ఫస్ట్. అది హిట్ అయ్యేసరికి మేమే సమరసింహారెడ్డి రాసాం, నరసింహనాయుడు రాసాం, ఇంద్ర రాసాం, ఇంకా చాలా ఫ్యాక్షన్ సినిమాలు చాలా రాసాం మేము. ఇక జనరల్గా పబ్లిక్ దాన్ని చూస్తున్నప్పుడు మిగతా కూడా తీస్తారు. దాదాపు ఫ్యాక్షన్ సినిమాలకి రోజులు చెల్లిపోయి లవ్ స్టోరీలుకి రోజులు వచ్చినాయి. ఇప్పుడు మా తెలివితేటలుగా ప్రొడ్యూసర్ గారు ఫ్యాక్షన్ పెట్టారు, లవ్ పెట్టి రెండు కలిపి చేశారు ఈ సినిమా. మీ ప్రయోగం ఫలించాలని. ఇందులో దర్శకుడు ఇప్పుడు మినుగురు డైరెక్టర్ గారు అంటే ఆయన నాకు నిజంగా చాలా గొప్ప సినిమా అది. అలాంటి డైరెక్టర్ని వాళ్ళ చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆ అమ్మాయి కూడా అందులో యాక్ట్ చేసినట్టుంది. ఇందాక నాకు తెలియదు, నేను గోవా వెళ్ళబోతున్నా, అక్కడ ఏదన్నా ఇండియన్ పెనారమా అని ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ అయిందా అని అడిగాను. కానీ మన తెలుగు సినిమాలు సెలక్షన్ నోచుకోవు, అక్కడంతా మలయాళం, బెంగాలీ, మరాఠీ సినిమాలే ఉంటాయి అక్కడ ఎక్కువ. ఏమైనా అలాంటి దర్శకుడిని చూడటం నాకు చాలా సంతోషం. ఈ సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు. ఆయనకి పెద్ద ఆయనకి ఇందాక షూటింగ్ నిర్విరామంగా ఏ గొడవలు లేకుండా జరిపించినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఇలాంటి గ్రామంలో చేసినందుకు మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఎవ్రీబడి. చాలా క్యాచీగా ఉంది. అండ్ బేసిక్గా నేను రావడానికి బేసిక్ కారణం మా హీరోయిన్ అమ్మాయి పేరు మైనా కాదు, మా సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ పేరు మైనా అనమాట. అప్పటి నుంచి పాపులర్ అవడంతో అమ్మాయికి
నచ్చి అది కంటిన్యూ అవుతుంది, విచ్ ఇస్ మా సినిమాలో అమ్మాయి చాలా బాగా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ అమ్మాయి కోసం, అంటే ఎంటైర్ యూనిట్ కోసం ఎందుకు వచ్చానంటే మన తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించడం వెరీ, అది ఫస్ట్ ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అతి తక్కువ మంది మన తెలుగులో హీరోయిన్స్ అతి తక్కువ మంది ఉన్నారండి. షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ మినుగురులోనే ఆశీష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్ అంటే దే ఆర్ లైక్ నేషనల్లోనే బెస్ట్ యాక్టర్స్ వాళ్ళు. అటువంటి వాళ్ళతో కంపీట్ చేసి వీళ్ళంతా యాక్ట్ చేశారండి. సో ఆస్కార్ అవార్డ్స్కి సబ్మిట్ చేసిన యాక్టర్స్ లిస్టులో 5గురిలో ఈ అమ్మాయి ఉంది. సో సినిమా చూసిన వాళ్ళలోని ఈ అమ్మాయి బ్లైండా లేకపోతే నార్మలా అని అంత బాగా చేశారు వీళ్ళంతా. సో ఐ రియలీ వాంట్ టు ఎంకరేజ్ మన ఇందాకలా చెప్తున్నారు మన లిరికిస్ట్ పేరు సునంద కదండి. సో చాలా ఆనందం వేసిందండి. ఒక ఉమెన్, ఎక్కడున్నారు ఆవిడ, ఒక లిరిక్స్ చాలా బాగా రాశారు. అట్ ద సేమ్ టైమ్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్గా చాలా నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఇలాంటి వాళ్ళు మన మీరు అన్నట్టు తెలుగులోని ఉమెన్ లిరికిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారండి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు రిలీజ్ దట్ వన్ ఆఫ్ ద సాంగ్స్ అనమాట. సో ఎంటైర్ టీమ్కి హనుమంత్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారండి. నేను ఎడిటింగ్ అప్పుడు కూడా ఆయన కలిశాను. ఇట్ వెరీ, అంటే విలన్గా యాక్ట్ అంటే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యాక్టింగ్ కెరియర్ ఆల్సో. చూస్తుంటే విజువల్స్ అన్నీ కూడా మంచి స్టోరీ లాగా అనిపిస్తుంది. బట్ సాంగ్స్ మాత్రం మన మినుగురులో కూడా మీరు చూస్తే పాత లిరిక్స్ వినబడుతూ కొంచెం వినడానికి వినసొంపుగా ఎక్కడ హోర్ లేకుండా బాగా ఉన్నాయి సాంగ్స్. అండ్ డైరెక్టర్ ఫస్ట్ టైం మ్యూజిక్ ఇచ్చిన అండ్ హీరో గారు అందరికీ కూడా, అలాగే మా సినిమా గురించి కొంచెం కాంప్లిమెంట్స్ ఇచ్చిన పచ్చడి వెంకటేశ్వర గారు రైటర్స్ ద్వారా కాంప్లిమెంట్స్ అందుకోవడం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంటే యాజ్ ఎ స్మాల్ ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, ఇట్స్ ఎ బిగ్ బ్యాటిల్. అసలు సినిమా తీయడం ఈ రోజులో ఒక ఎత్తు అయితే, రిలీజ్ చేయడం అనేది నేను ఎంటైర్ సిస్టమ్ని అగెనిస్ట్గా ఫైట్ చేసి నేను హైదరాబాద్ అండ్ వైజాగ్లో 50 days ఆడించానండి మినుగురుల్ని. సో అట్లానే మీరు కూడా, ఇట్స్ ఎ బ్యాటిల్, పెద్ద యుద్ధం అది. ఇక్కడ థియేటర్లో రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద యుద్ధం. బట్ చిన్న సినిమాలకి సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళు మాలాంటి వాళ్ళు ముందు ఉంటామండి. సో ఐ రియల్లీ విష్ బిగ్ సక్సెస్ అండి. అట్లానే మా హీరోయిన్ రుషిని, యాక్చువల్గా హీరోయిన్ మైనాకి ఇంకా గ్రాండ్ కెరియర్ ఉండాలని. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. ముఖ్యంగా వినోదంలో నిర్మాతల పాత్రలు చాలా క్లిష్టమైన పాత్రే. తెలుసు కూడా అదొక వృత్తిగాను ఒక బాధ్యతగాను నిర్మాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయం. విజయాలు ఎలా ఉన్నా కూడా ధ్యేయంతో ముందుకు వస్తారు. ఇలాంటి రోజుల్లో సాహసించి, ముఖ్యంగా కష్టాలు ఎదుర్కొంటున్న రోజుల్లో కూడా వెరచి సాహసంతో, తన మీద తన విశ్వాసంతో నిర్మాత పాత్ర తీసుకుని వినోదాన్ని అందించాలని ముందుకు వచ్చిన శ్రీ హనుమంత్ రెడ్డి గారిని కొనియాడుతూ ఉన్నాను. ముఖ్యంగా సాటి నిర్మాతగా వారికి చక్కటి విజయాన్ని కలగాలని చిత్రం ద్వారా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, వారిని అభినందిస్తూ, వారి గుండె కరెక్ట్ రిధంలో ప్రయాణం చేస్తుంది. అద్భుతమైన విజయాన్ని కూడా సాధిస్తారని ఆశిస్తారని విష్ చేస్తూ గ్రీట్ చేస్తున్నాను. గ్రాండ్గా సక్సెస్ ప్రసాదించమని మనస్ఫూర్తిగా అందరినీ. ఇందులో 5 songs ఉన్నాయండి. 5 songs డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చాలా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయండి. పల్లెటూరు వాతావరణంలో ఒక 4 songs, మన 4 songs చింతా శ్రీనివాస్ గారు, సునంద గారు రాశారు. చాలా బాగా రాశారు. సాంగ్స్ మాత్రం ఓల్డ్ స్టైల్లో, ఓల్డ్ ప్యాటర్న్ అయినా కానీ లేటెస్ట్గా చాలా బాగా వచ్చాయి.
ఓకే అండి, సినిమా ఆర్ఆర్ కూడా చాలా బాగా వస్తుంది, సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు 5 years బ్యాక్ పరిచయం అయ్యారు. ఫస్ట్ ఆయన కథ చెప్పడం ముందు నాకు చెప్తూ ఉండే, ఆయన సినిమాల్లో చేయాలని నాకు ఆశ ఉంది. నేను ఫస్ట్ ఆయన చేస్తున్న సినిమా కోసం వెయిట్ చేసేవాడిని. 5 years నుంచి ఆయన సినిమా కోసం వెయిట్ చేసి, ఆయన ఒకరోజు సినిమా చేద్దాము, మనకి ఒక సినిమా వచ్చింది, ప్రొడ్యూసర్ దొరికారు, మనం ఒక సినిమా చేద్దాము అని చెప్పారు. నేను ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ అడిగింది. ఏ క్యారెక్టర్ అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. పిచ్చోడు క్యారెక్టర్ నేను అడిగింది డైరెక్టర్ గారిని. పిచ్చోడు క్యారెక్టర్ అడిగింటే లాస్ట్ 2 monthsలో డైరెక్టర్ గారు ఏం మార్పు వచ్చిందో తెలీదు, వచ్చి ఫోన్ చేశారు. నేను బెంగళూరులో ఉన్నాను, ఫోన్ చేశారు డైరెక్టర్ గారు, నాకు హీరో దొరికారు అంటే, ఎవరు సార్ అంటే, నువ్వే అబ్బా హీరో అంటే, సార్ నేను హీరోనా అని అడిగాను. అంత ఆశ్చర్యంగా, అంత ఆనందము, కానీ ఆ భావన ఎలా చెప్పుకోవాలని తెలియదు. అంటే నేనేంటి హీరోగా ఇలా సినిమాలో నేను ఒక చిన్న అవకాశం కోసం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఆయనకి చాలా సపోర్ట్ చేశారు. మంచి అబ్బాయి, బాగుంటాడు, సినిమాలో మాకు బాగా సూట్ అయ్యాడు అని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా చాలా చెప్పారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఏమంటే, సినిమా చేయడం ముందు సినిమా షూటింగ్లో ఒక్కొక్క సీన్ చేస్తూ ఉంటే టెన్షన్ పడేవాళ్ళం. కొత్తగా నేను కెమెరా ముందు నిలబడినప్పుడు టెన్షన్ పడేవాడిని. నిదానంగా చెయ్యి, కూల్గా చెయ్యి, ఏం భయపడద్దు, ఎలా క్యాజువల్గా చేసుకుంటూ వెళ్ళు, ఏం ప్రాబ్లం లేదు అని వెనకాల నుంచి బెన్ను తట్టేవారు, పక్కగా పిలిచి మాట్లాడేవారు. అంతా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను నేను, ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్ కానీ. మ్యూజిక్ డైరెక్టర్కు మాట్లాడాలంటే, మ్యూజిక్ డైరెక్టర్ మన చైతన్య గారు ఫస్ట్ ఒక సాంగ్ వినిపించారు ఆఫీస్కి వచ్చి సూర్యుడు నవ్వాడు అనే సాంగ్ చెప్తూ ఉంటే నరాల్లో ఎంటికలు ఇలా నిలబడ్డాయి. ఆ సాంగ్ వింటూ నేను చాలా బాగుంది సార్ అని సెకండ్ ఇచ్చాను నేను ఆ రోజే. తర్వాత చింతా శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? చింతా శ్రీనివాస్ గారు, నేను ఆయన ఫ్యాన్ అండి. ఎందుకంటే ఆయన అంత మంచి పాట ఇచ్చారంటే, రిలీక్స్ అందించారంటే మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. దాన్ని మేము సదృఢంగా మనం కరెక్ట్గా యాక్టింగ్ చేశాము. మీరందరూ చూడాలా, అందరూ ఆనందించాలా. సినిమాలో వచ్చేసి కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, అన్ని రకాలుగా ఆనందంగా చూసి ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మన గెస్ట్ పర్చూరి వెంకటేశ్వర సార్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నా. 7 గుండెని తడితే ఆడియో ఫంక్షన్, టైటిల్ చూస్తే మంచి లవ్ స్టోరీలా ఉంది. అండ్ సినిమా పోస్టరింగ్, హీరో అండ్ హీరో క్యారెక్టర్ చూస్తే కొద్దిగా తమిళ్ నెట్వర్క్ కనిపిస్తుంది కొద్దిగా. సో చూద్దాం, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కొన్ని, ఈరోజు సినిమాకి ఏంటంటే మెయిన్ కథే ముఖ్యం. కథ బాగుంటే ఆడియన్స్ ఏ సినిమానైనా హిట్ చేస్తారు. సో ప్రయత్నం అనేది అందరం చేస్తాం. సో ఇది కూడా మంచి ప్రయత్నం అవ్వాలని హనుమంత్ రెడ్డి గారు నిర్మాతగా ఫస్ట్ సినిమా చేస్తున్నారు. సో ఆయన కూడా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకొని ఇలాగే నెక్స్ట్ కూడా సినిమాలు తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. రామవర్ధన్ గారు అండ్ డైరెక్టర్ రామవర్ధన్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య గారు. సో ఫస్ట్ అందరం చిన్న సినిమాతోనే స్టార్ట్ అవుతాం కాబట్టి అందరూ కలిసి ఈరోజు ఒక సినిమా తీశారు. అందరికీ దేవుని ఆశీర్వాదం అండ్ మీడియా సహోదరుల ఆశీర్వాదం కూడా వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్స్ వాళ్ళకు కూడా ఈ సినిమాతో మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన మీడియా అండ్ ప్రింటింగ్ వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మా విన్నపం ఇచ్చేసి వచ్చినందుకు. అలాగే అవర్ హానర్ గెస్ట్ పర్చూరి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అలానే ఇక్కడికి ఇచ్చేసినట్టు పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అండ్ అవర్ హానర్ గెస్ట్ ఇస్ ఆల్సో మై ప్రెషియస్ డైరెక్టర్ అండ్
నన్ను తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మినుగురులు డైరెక్టర్ అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి గారు, అండ్ హీఈస్ మై వెల్ విషర్ అండ్ ఈవెన్ దో మై గాడ్ ఫాదర్. సో నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఇప్పుడు ఇలా నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఆయన నన్ను ప్రోత్సహించిన విధానం కానీ, అలానే ఆయన ఇచ్చిన సజెషన్స్, ఎవ్రీథింగ్ నన్ను చాలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ఇట్ మే, బట్ చాలా ఎంకరేజ్ చేస్తారు. లైక్ ఒక డైరెక్టర్గా కాక ఒక ఫ్రెండ్గా ఎట్లా యాక్ట్ చేయాలి, ఎట్లా ఉండాలి అనేది కూడా. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలానే ఈ మూవీకి వస్తే గుప్పెడు గుండెను తడితే, నిజంగా డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు నాకు అట్లానే అయింది. ఎందుకంటే అంత మంచి స్టోరీ నవేడేస్ చూసుకుంటే అట్లాంటి మూవీస్ రావడం రేర్. ఇప్పుడు అన్నీ ఎట్లా అంటే గ్లామరస్ టోటల్ ఆ బేస్ వెళ్తున్నాయి తప్ప ఒక ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని చూసే మూవీస్ లేవు. అది నా ఒపీనియన్. సో అలాంటి టైంలో డైరెక్టర్ ఒక మంచి థాట్తో, ఒక మంచి స్టోరీతో మన ముందుకు వచ్చారు. అండ్ ఈ మూవీలో ఎక్స్పెషల్ వచ్చి నా క్యారెక్టర్ ఒక రాయలసీమ తెలుగు అమ్మాయిని. సో ఒక తండ్రి ఒక విలన్ అయితే కూతురు దానికి టోటలీ ఆపోజిట్గా ఎట్లా స్టోరీ రన్ అవుతుందండి, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. అండ్ అలానే ప్రొడ్యూసర్ గారు అండ్ ఈవెన్ దో డైరెక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా, అంటే లైక్ అందరు చెప్తారు ఫ్రెండ్లీ అనేసి అంటారు, కానీ ఈ మూవీలో మాకు ఎటువంటి ఆటంకం లేకుండా, అసలు ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా సక్సెస్గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకెంతకంటే సంతోషం ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఆడియో వరకు వచ్చింది. నెక్స్ట్ ఈ మూవీ చూసి మీరు మరింత ఎంకరేజ్ చేయాలని, ఇలాంటి మూవీస్ మరిన్ని తీయడానికి మీ ప్రోత్సాహం, మీ మీడియా వాళ్ళ ప్రోత్సాహం, ఇంకా ఆడియన్స్ ప్రోత్సాహం మాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్లో చేయాలని చాలా ఆశ. బట్ అలాంటిది నవడేస్ పేరెంట్స్ ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బట్ మా పేరెంట్స్ ఏంటంటే నీకు ఏ వేలో ఇష్టమైతే వెళ్ళు, బట్ మంచి చెడు చూసుకొని వెళ్ళని మమ్మీ డాడీ బాగా ప్రోత్సహించారు. సో ఐఎమ్ రియల్లీ ఎప్పటికీ రుణపడి ఉంటాం వాళ్ళకి. అంతే అండి. ఈ మూవీని మంచిగా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన పరశూరి వెంకటేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు. ఈ సినిమాని నాకు చేతనంత వాటికి ఒక యజ్ఞంగానే తీశాను. దీని ఫుల్ సపోర్ట్ ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్నే కాదు, కానీ నా థాట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది. చేద్దాం, నీ వెనక నేనుండాను, నువ్వేం భయపడద్దు. ప్రతి క్షణం అంటే సినిమా మొదలు పెట్టేటప్పుడు జనం అనుకున్నారో లేకపోతే ఎవరేమనుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయన ఉండటం వల్ల ఇది సినిమా అయింది. వాస్తవంగా అయితే ఆయన నడిపించాడు, నేను నడిచాను అంతే. ఒక మాటలో చెప్పాలంటే నాకు బ్యాక్ బోను ఒక ఫ్రెండ్ అనుకోవాలో ఒక బ్రదర్ అనుకోవాలో హనుమంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది తెలియని సత్యం కాదు, నిజం. నేను చెప్పంగలోనే ఇన్ని లక్షల ఇద్దనంలోనే అన్నా నేనుండాను నువ్వు కానీ అని ఎన్ను తట్టి అసలు ఏం మాట్లాడాలి. ఈరోజు వాటికి ఈ క్షణం వాటికి మీ ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. సినిమాల కన్నా కూడా ఫ్రెండ్షిప్పే ముఖ్యమని నా సినిమాలో కూడా చెప్పాను. నెక్స్ట్ ఇక మెయిన్ నేను చెప్పుకోవాల్సిన ఇంకొకటి ఉంది. తువ్వుదొడ్డి గ్రామ ప్రజలకు మేము ఖచ్చితంగా రుణపడి ఉన్నామంటే వాళ్ళకి, మా యూనిట్ వాళ్ళకి వాటర్ లేకపోయినా ఒక పల్లెటూళ్ళలో 70 మందిని పెట్టుకొని వాళ్ళు ఎట్లా పోషించారంటే వాస్తవంగా అయితే భరాయించలేం. అది రాయలసీమ అన్నారు కానీ కాదు, మంచి మనసులుండ పవిత్రమైన స్వచ్ఛమైన మనసులున్న సీమ అది నాకు తెలుసు. ఎందుకంటే చెప్తే నిజంగా కళ్ళం నీళ్ళు. ఎందుకంటే మా కో డైరెక్టర్లు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి నీళ్ళు లేకపోయినా మాకు ఇచ్చారని చెప్తుంటే, ఏమండి నిజం చెప్తాను, ఎంతమంది చూడటానికి వచ్చినా వాళ్ళే కంట్రోల్ చేశారు. పొద్దున్నెళ్ళైతే మాకు టీ ఇచ్చేవాళ్ళు, ఏదైనా అందకపోతే టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, సొంత బంధువుల్లా చూశారు. వాళ్ళ ఆశీర్వాదంతోనైనా నా సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయింది. అందరికీ శుభోదయంతో విషెస్ చెబుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా
ముఖ్య అతిథులు పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, నేను సారు కోసం 2 times ఇంటికి వెళ్ళాము. 2 times నాకు దొరకలే. చిన్న సార్ దొరికారు, మాల్లో ఉన్నారు. ఈరోజు శబరిమల వెళ్ళారు. మా సారు నా ప్రియతమ రైటర్గా, ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్లో పనిచేశాను దాదాపు 16 సంవత్సరాలు. ఆ అభిమానంతో ఎవరిని పిలవకున్నా ఆ ఫ్యామిలీని పిలవాలనేటువంటి తపన నాకు. అందుకే మా సహనిర్మాత మా మిత్రుడు కొండేటి సురేష్ గారికి నేను పదే ఫోన్ చేసిన తక్షణమే చెప్పేటువంటి వాడిని, నాకు పరుచూరి ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు నాకు నా డయాస్ పైన ఉండాలని అన్న, నాకు తప్పదు అని చెప్పేసి. మరి అటువంటి వారు ఈరోజు రావడం నాకు చాలా గర్వకారణం. మరి పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులు మినుగురులు డైరెక్టర్ అయోధ్య గారికి, మరియు మా చమక్ చంద్ర గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ మా లిరిక్ డైరెక్టర్స్ గారికి ఒక్కొక్క చిన్న నిమిషం పాటు. మా లిరిక్ డైరెక్టర్ గారిది ఆదోనండి. షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ హెడ్ మాస్టర్. ఆమె ఒక హెడ్ మాస్టర్గా ఉంటూ మేము ఫిలిం మొదలుపెట్టిన తర్వాత పత్తికొండలో షూట్ చేసేటప్పుడు తను ఒక 186 సాంగ్స్ రాసినటువంటి బుక్ని తీసుకొని వచ్చి నాకు చూపించింది. ఎందుకమ్మా ఏంటి ఈ బుక్స్ ఏంటి అని అడిగా. లేదు సార్, నేను మీ సినిమాని ప్రతిరోజు పేపర్లో చూస్తున్నా, నేను ఈ సాంగ్స్ని దాదాపు 96 నుండి రాశాను, నేను కొన్ని ఆఫీసుల్లో కూడా వెళ్ళాను, ఎవరు నన్ను పలకరించలేదు, మీరైనా మీ సినిమా కోసం మీ టైటిల్ కోసం నేను సాంగ్ రాశాను అని చెప్పేసి ఒక హాఫ్ సాంగ్ నాకు చూపించడం జరిగింది. ఎందుకో వెంటనే అమ్మా నీకైతే ఆ సాహిత్యం విన్న వెంటనే నేను మీ సాహిత్యాన్ని మా డైరెక్టర్ గారు మా అన్న ఓకే చేస్తాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, అన్నగారిని ఒకరోజు మాకు ఆదోన్లో పని ఉన్నది తీసుకొని వస్తాను, అక్కడ చూపిస్తాను అన్నాడు. అలా చూపించడం, అన్న ఓకే చేయడం, ఆ సాంగ్ ఈరోజు ఎంత పాపులర్ అవుతుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఆమె జీవితాంతం గుర్తుండిపోయేటువంటి లిరిక్స్ ఉన్నాయి ఆ గొప్పడి గుండెను తడితే. అంతేకాకుండా మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి దాదాపు 3 నెలలు సార్ ఇంకా ఎన్ని ట్యూన్స్ చేయాలి సార్ అని. లేదండి ఈ ట్యూన్ దయచేసి కొద్దిగా మార్చండి. అలా ఆయన్ను నిరంతరము, నేను డైరెక్టర్ గారు బ్యాచిలర్ లైఫ్ అండి, హైదరాబాద్ వస్తే ఇద్దరం రాత్రి మాట్లాడుకునేది 1:30-2 గంటల వరకు బ్యాచిలర్స్గా ఇద్దరమే పడుకొని ఆ ట్యూన్ బాగుందా, ఈ ట్యూన్ బాగుందా, ఇది బాగలేదు కదా, సరే ఉదయం మళ్ళీ చైతన్య గారు రావడము, మళ్ళీ ట్యూన్ వినిపించడము, మళ్ళీ మార్చడము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చైతన్య గారు. ఇంకా కఠినమైనది మా చింతా శ్రీనివాస్ గారు. ఆయన ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు వదిలిపెట్టేసి ఒక్క సాంగ్ని వాస్తవికతగా అంటే 5-6 టైపులో రాసుకొని వచ్చేటువంటి వారు. అంటే వీళ్ళు వినరు, మొండి కటుకులు వీళ్ళు. ఒక్క పల్లవితో ఒక చరణంతో పోదు వీళ్ళకు ఒక వేరియేషన్స్ ఒక 5-6 రకాలుగా చూస్తే తప్ప వీళ్ళు పాట వినరు అని చెప్పేసి ఆయన ముందుగానే ఒక 5-6 వేరియేషన్స్లో రాసుకొని వచ్చేటువంటి వాళ్ళు. నిజంగా చింతా శ్రీనివాస్ గారు నిజంగా అండి, మనకు భగవంతుడు ఉంటే ఖచ్చితంగా ఈ వేదిక మంచి వేదిక అవుతుంది. మరి మా హీరో గారు నిజంగా ఒక సోదరుడి మాదిరిగా ఎవరు చూడకుండా కూడా నేను దగ్గరికి వెళ్ళేసి, నేను గెటప్లో ఉంటూ కూడా
దగ్గరికి వెళ్ళి నీవు నేను ఇద్దరు ఒకటే, నేను ప్రొడ్యూసర్ కాదు, నువ్వు హీరో కాదు, మనము న్యాచురల్గా ఉన్నటువంటి మనం పల్లెటూరు వాళ్ళం, నీవు ఏమీ చెప్పొద్దు, వాళ్ళు చెప్పింది మనం చేయడం వరకే మన విధి, కూల్గా. ఇక్కడ ఏమి ఇప్పుడు రీల్లను ఉన్నటువంటి సినిమా కాదు, ఇప్పుడు అంతా కూడా డిజిటలైజేషన్ కాబట్టి ఎన్నిసార్లైనా మన వెంకట గారు, మా కెమెరామెన్ వెంకట గారు, ఆనం వెంకట గారు, వెరీ జెంటిల్మెన్, వెరీ గుడ్ పర్సన్. మా కో డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈజ్ వెరీ, ఆయన ఎలా చెప్పాలంటే అంత ఓపిక, ఉదయం నుండి సాయంకాలం వరకు ఒకే వాయిసే. అంటే చిన్నప్పుడు నాకు తెలిసి విజిల్ ఏమన్నా మింగాడేమో అని ఒక్కొక్కసారి అంటుంటాను ఆయనతో, ఏమండి మీరు విజిల్ మింగారా వెంకటేశ్వరరావు గారు అని. అంటే అలా ఆయన చెప్పడం, మేము చేయడం, అలా నేను దగ్గరుండి ఏం పర్వాలేదు, నువ్వు కూల్గా చెయ్యి, మన సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది